ప్రేమ కోసం యుద్ధాన్ని కూడా వదిలేశాడు అతను. ఇప్పుడు అతని ప్రేమనే చంపేశారు. ఇంకా అతనికి మిగిలింది యుద్ధమే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. అలాంటి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే అలర్ట్ మోషన్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో మనమైతే ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మన లైక్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు అలర్ట్ మోషన్ అయితే చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసి మీకైతే అన్ని ఫౌండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఫ్రెండ్స్. అక్కడ పోయి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫొటోస్. అండ్ ఓన్లీ రీచేంజ్ చేసుకోవడమే మీ పని, పెద్దగా అయితే ఏం లేదు. సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఫౌండ్స్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తా. ఫౌండ్స్ పైన ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి పైన ఎరో మార్క్ పైన ట్యాప్ చేసి ఫౌండ్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత రైట్ టిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సెకండ్ ఫౌండ్కు కూడా ఈ విధంగానే ఎడిట్ టెక్స్ట్ పైన ఎరో మార్క్ యాడ్ రైట్ టిక్ ఇచ్చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత థర్డ్ ఫౌండ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫౌండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు అయితే ఫొటోస్ అయితే రీఛార్జ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఏం లేదు, పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మీకు చూపించడానికి నేనైతే చూపిస్తున్నా. ఒక ఫోటో చూపిస్తున్నా. తర్వాత అన్నీ అయితే రీఛార్జ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ ఫిల్లో పోయి మీడియాలో పోయి మీ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మీ ఇష్టం అది. నేనైతే మీకు చూపించడానికి అయితే సింపుల్గా నా ఫోటో పెట్టి చూపిస్తున్నా. ఫోటో పైన ట్యాప్ చేసి ప్లేస్ అనికైనా ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ ఫిల్లో పోయి మీడియాలో పోయి తర్వాత ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగానైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఏరో పైన ట్యాప్ చేసి ఫుల్ హెచ్డీలో అయితే పెట్టుకోండి. ఫుల్ హెచ్డీలో పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో